హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జాబ్ విషయంలో బెంగళూరు నుంచి కేరళకు వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. సో అందుకని నేను టికెట్ బుక్ చేసుకున్నాను ట్రైన్కి. అన్నీ ప్యాక్ చేసుకున్నాను రూమ్లో. ఇనిషియల్గా నేను స్లీపర్ బుక్ చేసుకున్నాను, కానీ అది కన్ఫర్మ్ అవుతుందో లేదని డౌట్తో మళ్ళీ నేను 3 టైర్ ఏసీ బుక్ చేయించుకున్నాను ట్రైన్లో. మాక్సిమం అన్ని ప్యాక్ చేసేసాను, తర్వాత ర్యాపిడో బుక్ చేసేసాను. ఒక్క విషయం చెప్తాను ఫ్రెండ్స్, జర్నీకి ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం అన్ని ప్యాక్ చేసుకుందాం అనుకుంటాం, కానీ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. బెంగళూరులో ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఒక్కోసారి 1 కిలోమీటర్కి 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ట్రాఫిక్లో ఉన్నా ఆశ్చర్యపోని అవసరం లేదు. సో అలా ఉంటుంది ట్రాఫిక్. ఇంకా వర్షం వస్తే ఇంక చెప్పక్కర్లేదు. మొత్తానికి కథ సుఖాంతమైంది అన్నట్టుగా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. కేఎస్ఆర్ బెంగళూరు. ఇక్కడ రాగానే ఒక అమ్మాయి నా లగేజ్ మొత్తం తీసుకునేసి నీ బోగిలో పెడతానని చెప్పేసి అన్నాడు. ఎంతనంటే 150 సంథింగ్ చెప్పాడు. సర్లే అని చెప్పేసి నేను వద్దని చెప్పలేదు, ఎందుకంటే అది చాలా బరువుగా ఉంది, నేను మోయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి అతనికి ఇచ్చాను. అతను ఎత్తుకొనేసేసి నాకంటే ముందుగానే వెళ్ళిపోతున్నాడు. బోగి నెంబర్ చెప్తే చాలు, వాళ్ళు ఆ ప్లేస్లోకి పోయి పెట్టేసేసి మళ్ళీ మనతో మాట్లాడుతుంటారు. నేను ఇక మెల్లగా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇదేనండి నా ట్రైను, నేను వెళ్ళబోయే ట్రైను కన్యాకుమారి ఎక్స్ప్రెస్, బెంగళూరు టు చెన్నై వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఇంతవరకు నేను 3 టైర్ ఏసీ అయితే వెళ్ళలేదండి. ఎప్పుడు కూడా నేను జనరల్ లేకపోతే స్లీపర్లో వెళ్ళేటోని. నేను ఏదో పెద్ద విమానంలో ఎక్కుతున్నట్లు ఫీల్ అయిపోయాను. అక్కడ 2 దుప్పట్లు ఇచ్చారు, ఒక తలదిండి ఇచ్చారు. ఇది మొత్తం అంతా నేను వీడియో తీస్తున్నాను. ఏదో ఫ్లైట్లో VIP క్లాస్లో వెళ్తున్నట్టు. ఇదంతా బోగికి సంబంధించిన పవర్ కంట్రోల్. పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి, అలాగే బోగి టు బోగి కనెక్షన్ ఉంటుందండి. మనం ఒక బోగి నుంచి ఇంకో బోగికి ఈజీగా మనం వెళ్ళొచ్చండి. ఇక ట్రైన్ ఎక్కబోయే ముందు ఒకసారి నేను వీడియో తీసుకున్నానండి, నేను ఎక్కబోయే ట్రైన్ అని చెప్పేసి. మామూలుగా నేను గడ్డం పెంచుకున్నాను, కాకపోతే నేను కేరళ వెళ్తున్నానని చెప్పేసి బొచ్చబిక్కిన కోళ్ళ మొత్తం అంతా షేవింగ్ చేసుకున్నాను. ఇక ఆకలేస్తుందని చెప్పేసి క్యాంటీన్ బాయ్స్ వచ్చేసి నేను ఒక ఆర్డర్ పెట్టానండి. అది చికెన్ బిర్యానీ అండి. ఆ చికెన్ బిర్యానీ నేను రాత్రి 10 గంటలకు తిన్నానండి. అదొక పెద్ద కథ అండి, ఎందుకంటే నాకు వాటర్ బాటిల్ దొరకలేదు. క్యాంటీన్ బాయ్స్ వాటర్ బాటిల్ ఇస్తారు అనుకున్నాను, కానీ క్యాంటీన్ బాయ్స్ వాటర్ ఇవ్వలేదు. తర్వాత పక్క స్టేషన్లో దిగేసేసి వాటర్ కొనుక్కొని వచ్చానండి. నేను ఇదంతా మొత్తం ఏదో పెద్ద ఇంద్రభవనం లాగా మొత్తం వీడియో తీస్తున్నానండి. చాలా మంది ఇక్కడ ఎంత చాట అంటున్నారండి. ఇదేనండి బిర్యానీ, ఎంత బాగుందో చూడండి. టేస్ట్ అయితే పర్లేదు అనిపించిందండి. నేను మొత్తం అంతా లాగిచ్చేసాను. యాక్చువల్గా చెప్పాలంటే 10 గంటలు అయింది టైము అది తింటానికి. రాజంపేట వరకు నాకు అసలు వాటర్ దొరకలేదు. సో అక్కడ దిగేసేసి ఒక 2 మినిట్స్ మాత్రమే ట్రైన్ ఆగింది. 2 మినిట్స్ ఆగినా కానీ పోయేసి వాటర్ తీసుకొని వచ్చేసేసి మొత్తం తినడం స్టార్ట్ చేశానండి. అక్కడ లైట్ ఆఫ్ చేసి అందరూ అడుగుతున్నారండి. అసలు 3 టైర్ ఏసీ అంటే చాలామంది డీసెంట్గా ఉంటారండి. అక్కడ లైట్ ఆఫ్ చేసేసి పడుకోవాలని చెప్పేసి అంటున్నారండి. కొద్దిసేపు ఆగండి, నేను తినేసిన తర్వాత ఆఫ్ చేస్తానని చెప్పేసి అన్నానండి. ఇంకో మంచి విషయం ఏంటంటే ట్యాప్ దగ్గర డెటాల్ పెట్టానండి, మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అది స్లీపర్లో కానీ జనరల్ కానీ మనం చూడలేము. ఇక తిన్న తర్వాత మనం మొత్తం అంతా సర్దుకోవడం జరిగిందండి. చూడండి, ఆల్మోస్ట్ 10 గంటలకి పడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అంతా పడుకుంటున్నారు. రాత్రిలో చూడండి ఏదో దయ్యాల కొంపలాగా ఉంది, మొత్తం అంతా లైట్లు ఆఫ్ చేసేసారు. దాదాపు 10-11 గంటలు అయిందండి ఇది టైము. పొద్దున్నే దాదాపు 8 గంటలకు నేను కొచ్చి స్టేషన్లో దిగానండి. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కేరళకి వెళ్ళలేదండి. నాకు అంతా కొత్తగా ఉంది, అంతా మొత్తం పచ్చగా ఉంది. ఇక్కడెక్కడ చూసినా కూడాను. ఇక్కడ ఆటోలన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఎవరికి కూడా మన భాష రావండి, తెలుగు అయితే అసలు రాదు. నేనేదో హిందీ ఇంగ్లీష్లో మేనేజ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకొంచెం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఆటోవాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడారండి. హిందీ వచ్చంట, ఇంగ్లీష్ వచ్చంట, చాలా బాగా మాట్లాడుతున్నారు. నేనే వర్డ్స్ కోసం వెతుక్కుంటే అతను అనర్గళంగా మాట్లాడాడు ఇంగ్లీష్లో. ఒక సంవత్సరంలో 8 నెలలు వర్షం వస్తూనే ఉంటుందంటానండి ఈ కొచ్చిలో, ఈ కేరళలో మొత్తానికి. ఇక్కడ కొద్దిగా వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందండి. వెహికల్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. కొచ్చి అనేది కేరళ క్యాపిటల్ కాదండి, కొచ్చి అనేది ఒక సిటీ లాంటిది. ఇక ఆటోలో ఎర్నాకుళం నుంచి నేను కొచ్చి రాగానే రూమ్ కోసం వెతకడం స్టార్ట్ చేశానండి. ఇక్కడ చూడండి, కార్ వాష్ కేవలం 150 రూపీసేనంట. అదే బెంగళూరు అయితే 500 రూపాయలు తీసుకుంటారు కేవలం బాడీ వాష్ కోసం. ఒక రకంగా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువే. బెంగళూరు హైదరాబాద్తో పోల్చుకుంటే కంపారిటివ్లీ తక్కువేనండి. టౌన్ విలేజ్కి వెళ్తే నిజంగా ఇంకా చాలా తక్కువ ఉంటుందండి. ఫస్ట్ రోజు అయితే నాకు హ్యూమిడిటీతో చెమటలు పట్టాయండి. సాయంత్రం వర్క్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చానండి ఏమైనా తింటాకి. అక్కడ దాల్వడను, బాదం పాలు, అరటికాయ బజ్జీ తిన్నానండి. అరటికాయ బజ్జీని ఆశ్చర్యపోకండి, అంతే వాళ్ళు అరటికాయ బజ్జీ చేస్తారంట. ఏదో కొత్త రకంగా ఉంది, నేను కూడా తిన్నాను. ఇక ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే కంప్లీట్గా డిఫరెంట్ అండి. వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే లిటరసీ రేటు 98% ఉంటుంది కదండి, ఆల్మోస్ట్ అంతే ఉంటారు. అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఇక్కడ బస్సుకు చూసారా, అసలు అద్దాలే లేవు. హ్యూమిడిటీ కోసం అద్దాలు ఉంచారంట. ఇది మామూలుగా జనరల్ మార్కెట్ అండి. చూడండి, కొత్త రకాల కొత్తవన్నీ ఉంటాయి. కొన్ని బెంగళూరులో కూడా చూశాను, కానీ ఇక్కడ చూస్తే ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి కొత్తవి అన్నీ కూడాను. పనసకాయ చూడండి ఎంత వెరైటీగా ఉందో. కొన్ని అయితే ఆ కూరగాయల పేర్లు విని ఆశ్చర్యపోయానండి. అవేవో కొన్ని మామిడికాయలంట. మామిడికాయ చెప్పాడు, మామిడికాయ ఇట్లు కూడా ఉంటాయా అని అనుకున్నాను.
అక్కడ చూసారా బ్లాక్ కలర్లో ఉండేది మామిడికాయ అంట, మ్యాంగో అని చెప్పాడు. ఆ రెడ్ కలర్లో ఉండేది అదేదో పేరు చెప్పారు, నేను మర్చిపోయానండి. ఆ రెడ్ కలర్ ఉంది మనం కూడా యూజ్ చేస్తాము, మనం కూడా తింటాము. మామూలుగా రెడ్ కలర్గా ఉండే ఫ్రూట్ నేను హైదరాబాద్లో చూసానండి. కేరళలో ఒక మీడియం హోటల్లో ఉన్న రేట్లండి ఇవి, కొంచెం తక్కువే కంపారిటివ్లీ.